హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక కొత్త స్వీట్ రెసిపీ అనేది చూపించిపోతున్నానండి. పుట్నాల పప్పు ఉంటే చాలు ఒక కొత్త రెసిపీ రెడీ అవుతుంది. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ అని తీసుకున్నాను. అందులోకి 1 కప్ అంత పుట్నాల పప్పు, అదే కప్ల 3/4 కప్ అంత పంచదార వేసుకుంటా ఉన్నాను. ఒక 3 యాలక్కలు గింజలు వస్తాయి కదండి, అదైతే తొక్కు తీసి గింజలు అనేది వేసుకొని, సేమ్ మనకి మైదా ఉంటుంది కదండి శనగపిండి, అలా నున్నగా అంత నున్నగా అయితే మనం వేసుకోవాల్సి వస్తుంది. దీన్ని అయితే ఒక సైడ్కి అనేది పెట్టుకునేదాము. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి అయితే ఒక 1/2 కప్ అంతా నెయ్యి కూడా వేసుకుంటానండి. నెయ్యి అయితే కంపల్సరీ వేసుకోవాలా. ఈ రెసిపీకి అయితే నెయ్యి చాలా బాగుండేది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి అంతా కరిగినాక మనము మిక్సీకి వేసుకొని పెట్టుకుంటాం కదా పుట్నాల పప్పు పంచదార, అదైతే మనము వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాల్సి వస్తుందండి. ఇలా కలుపుకొని చేసుకునేదాన్ని ఇంకా చాలానే టేస్టీగా వస్తుంది మనకి రెసిపీ అనేది. ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం చేసుకోవాల్సి వస్తుంది, హై ఫ్లేమ్లో అనేది పెట్టుకోకూడదు. నెయ్యి అనేది కొద్దిగా ఎక్కువ ఉంటేనే చాలానే బాగుంటుంది ఈ రెసిపీకి అయితే. మనకంతా ఇలా కలుపుతూ ఉంటే మనకి ప్యాన్కి అనేది సపరేట్ కావాలా. మనము నెయ్యి వేసింటాం కదా, అదంతా మనకైతే బాగా రిలీజ్ అవుతుందండి. అంతవరకు మనం కలుపుకుంటే మనకి 1.5 మినిట్ 2 మినిట్స్ పడుతుందండి. అంతలో అంతా చూడండి బెన్కి రెడీ అయింది. దీన్ని అయితే ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేసి ఒక ప్లేట్ అనేది తీసుకోనండి. అందులోకి అయితే నెయ్యి అనేది కొద్దిగా అప్లై చేసుకొని మనం రెడీ చేసుకోకుండా పెట్టుకోండి కదా, దీన్ని అయితే వేసుకొని నీట్గా మనం సెట్ చేసుకోవాలా. చాలానే బాగుంటుంది మనకి. నెయ్యేనండి కంపల్సరీ వేసుకోవాలా. ఆయిల్, కుకింగ్ ఆయిల్ అనేది వేసుకుంటే మనకి ఈ రెసిపీకి అనేది బాగుండలేదు. మనం నెయ్యి అనేది వేసుకునేదాన్ని ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ప్లేట్లోకి వేసుకున్నాక బాగా నిదానంగా అయితే ఇలా గెరెట్తో నీట్గా ఒత్తుకునేలా, గెరెట్ కానీ లేకపోతే బాక్స్ వస్తుంది కదండి లంచ్ బాక్స్, దాన్ని మూత్ కానీ లేకపోతే బాక్స్ తీసుకొని ఉల్టా చేసుకొని ఇలా నీట్గా మనం సెట్ చేసుకుంటే నీట్గా రెడీ అవుతుందండి. ఇదైతే ఇప్పుడు కొద్దిగా చల్లారి ఉంటుంది. ఒక నైఫ్ చాక్ అనేది తీసుకొని మనకి ಯಾವ సైజు కావాలో ఆ సైజ్ అనేది ఇప్పుడే కట్ చేసుకోవాలండి. మళ్ళీ కొద్దిగా చల్లారిందంటే అప్పుడు కట్ చేసుకునే కాయలేదు మనకి. ఇప్పుడైతే కొద్దిగా చల్లారింటుంది. ఇప్పుడు కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే మనము ఒక 15 మినిట్స్ పెడితే చాలండి, చాలా కూడా అవసరం లేదు. నేనైతే ఇలా కట్ చేసుకుంటా ఉన్నాను. చాలానే బాగుంటుంది. దీన్ని అయితే మనము ఒక 10 డేస్ ఆరాంగా ఒక గాజు కంటైనర్ వేసుకొని ఆరాంగా స్టోర్ చేసుకునొచ్చండి. చాలా ఈజీగా చేసుకునొచ్చు. పిల్లలకి ఏమైనా స్నాక్స్ ఏమైనా రెడీ చేసేయాలన్నప్పుడు, లేదు మనకి ఒక్కొక్కరికి స్వీట్ తినాలని క్రేవింగ్స్ చాలా ఉంటుంది. అలాంటి వాళ్ళు అయితే వితిన్ 5 మినిట్స్లో ఇలా చేసి పెట్టుకుంటే మనం 10 డేస్ అనేది స్టోర్ చేసుకొని ఆరాంగా తినచ్చు. నేను 15 మినిట్స్ అయినాక చూపిస్తాను చూడండి ఎంత బాగా మనకి రెడీ అయింది. స్వీట్ అనేది చాలానే బాగుంటుంది. ఇలా నైఫ్ ఒక తీసుకొని మధ్యలో కానీ సైడ్లో కానీ ఒకటి తీసుకుంటే మనకు అంతా వచ్చేస్తుందండి. చాలానే బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకునేచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు ఏమైనా స్వీట్ అనేది డిఫరెంట్గా ఏమైనా చేయాలా అన్నప్పుడు, లేదు మనకి ఏమైనా చేసుకోవాలా ఇట్లా స్వీట్ అనేది అన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చాలానే బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది అంటే నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి. మనం ఎక్కువ నెయ్యి వేసింటాం కదా, దాన్ని ఇంకా మనకి నోట్లో పెట్టుకునే కొందికే కరిగిపోతుందండి. అంత బాగుంటుంది, అంత సాఫ్ట్గా కూడా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకునేచ్చు. చాలానే బాగుంటుంది. చిన్నోళ్ళకి ఏమైనా లంచ్ బాక్స్కి ఏమైనా ఇలా వేసి వెళ్ళాలను, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ టైం ఇలా ఏమైనా ఇవ్వాలా అన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు మనం ఇలా ఇవ్వచ్చండి. చాలానే బాగుంటుంది. చాలా స్మూత్గా చాలానే బాగుంటుంది. ఎంత బాగుంది చూడండి. చాలా ఈజీగా కూడా చేసుకునేచ్చు. ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.